ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీడీఓ వాళ్ళ ఆవిడకి అవును ఫోన్ అవును మరి రషీద్ వాళ్ళ ఇంటికి కూడా ఫోన్ చేసి మాట్లాడాలిగా, అదే కదా ఎవరిని వదిలిపెట్టమమ్మా అని చెప్పి మాట్లాడి ఉండాల్సింది కదా. లేదా అక్కడికి పంపించారు, ఇప్పుడు ఆ చిన్నపిల్ల చచ్చిపోయింది, అత్యాచారాలు జరిగినాయి, వాటికి సంబంధించి అనిత మాట్లాడుతోంది, ఇవి మొదట్లో 1-2 చోట్లకి పంపించారు, ఇప్పుడు ఆపేశారు, అదే కదా ఇన్సిడెంట్లు దగ్గర అయిపోయినాయి. ఇప్పుడు వెళ్తే కనుక ఇన్ని ఇన్సిడెంట్లు జరిగినాయని జనానికి వెళ్తుందని ఆపేశారు. అంత మాత్రం ఆగిపోతాయా? ఫస్ట్ ఏం చెయ్యాలి అన్నటువంటి దగ్గర క్లారిటీ లేకుండా ఉంది. క్రైమ్ ఇన్సిడెంట్స్ ని క్రైమ్ ఇన్సిడెంట్ లాగా ఇంతకుముందు వీళ్ళు చూడాల, దాని పాలిటిక్స్ ప్రతి ఇన్సిడెంట్ జరగగానే జగన్ నీ రాక్షస ప్రభుత్వంలో ఒక ఆడపిల్ల మీద అత్యాచారం జరిగింది, నీ సైకోల మూలంగానే ఇట్లా జరుగుతోంది, ఇట్లా ఇప్పుడు ఏ సైకోల మూలంగా జరుగుతోంది? బేసిక్ గా అత్యాచారాలను అత్యాచారంగా చూడాలా, హత్యని హత్యగా చూడాలా, సంఘటన సంఘటనగా చూడాలి. కానీ రాజకీయాలు ఆనాడు మిళితం చేసాం, ఇప్పుడు రాజకీయాలు నువ్వెందుకు చేస్తావని అడుగుతున్నావు. అప్పుడు తప్పే ఇప్పుడు తప్పే. అత్యాచారాలు హత్యలు అనేటువంటిది వ్యక్తి యొక్క స్వభావం రీత్యా ఉంటాయి, వాటిని ఒక్క రోజులో కంట్రోల్ చేయలేము. ప్రపంచమంతా ఈ దరిద్రం పట్టుకుంది, మనకి మరీ ఎక్కువ పట్టుకుంది. మెయిన్ ఏంటంటే ఆ అత్యాచారం చేసేటటువంటి రాక్షస మనస్తత్వం పెంపకంలో జరుగుతుంది. ఇట్లాంటి మోటివేట్ చేయాలి, ఇప్పటి నుంచి ఆ యాక్టివిటీ చేయాలి, వీటితో ముద్ర వేయకూడదు. బట్ ఓవరాల్ గా ఇన్సిడెంట్స్ పరంగా చూసుకుంటే గనక స్పందించేటటువంటి తీరు గతంతో పోల్చుకుంటే కొంచెం బెటర్. ఇదివరకు వీళ్ళు విపక్షం వాళ్ళు కామెంట్లు చేయడం తప్పించి అధికార పక్షం నోరు మెలిపేది కదా, హోంమంత్రి వీళ్ళు ఉన్నా కూడా. ఇప్పుడు కనీసం స్టేట్మెంట్ అన్న ఇస్తున్నారు, యాక్షన్ తీసుకుంటాం ఇట్లాంటివి. పోలీసులు పట్టుకుంటున్నారు, అప్పుడు పట్టుకునేవాళ్ళు, అప్పుడు వెంటనే వాళ్ళు ఏం చూపెట్టేవాళ్ళు, వైసీపీ వాళ్ళు 24 గంటలు పట్టుకున్నామని చూపెట్టేవాళ్ళు, ఇప్పుడు 24 గంటలోనే పట్టుకుంటున్నారు. కాకపోతే ఆగవే ఇన్సిడెంట్లు, అప్పుడైనా ఇప్పుడైనా. దానికి అప్పుడు రాజకీయం చేసాం, ఇప్పుడు